రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్నది. ఇది ధరలు, నిరుద్యోగాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకొని 100 నియోజకవర్గాలకు పైగా యాత్ర కొనసాగబోతున్నది. ఈ యాత్ర నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం 2 సార్లు రావడాన్ని, ఈ 9.5-10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, వారు దేశంలో క్రియేట్ చేస్తామన్న ఉద్యోగాలు లేదా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలు ఎంత ఉన్నాయి, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎట్లా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది ఇత్యాది విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాస్తవానికి రాహుల్ గాంధీ యాత్ర కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జవసత్వాలను ఇస్తుందని పార్టీ భావిస్తున్నది. మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా యాత్రపైనే దృష్టి కేంద్రీకరించింది. లోక్సభ ఎన్నికల నాటికల్లా యాత్ర పూర్తి చేయాలని, మొత్తం భారతదేశాన్ని చుట్టి వస్తే కనుక ఆ మేర కాంగ్రెస్ పార్టీ పైన చర్చ జరుగుతుంది. సంప్రదాయ ఓటుతో పాటుగా నిరుద్యోగాన్ని, ధరల విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక వాస్తవానికి ఈ 2 విషయాలే దేశాన్ని వాళ్ళ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావితం చేస్తున్న విషయాలను మరింత బలంగా తీసుకొని వెళ్తే అది పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనేది వారి భావన. రెండోది, రాహుల్ గాంధీ వ్యవహార శైలి, ఆయన ప్రజలకు కలిసిపోతున్న తీరు ఇది చాలామందిని ఆకట్టుకుంటున్నది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు కూడా సరిగ్గా మనం ఒక 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద రాహుల్ గాంధీ పట్ల మీడియాలో కనబడిన ఒక వ్యంగ్యపూర్వకమైన వార్తలు, కామెంట్లు, కార్టూన్లు ఇవి వచ్చినాయి. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట పరిణితి ఉన్నదని, భారతదేశ రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారని ఒక బలమైన కామెంట్ కూడా వస్తున్నది. ప్రశంసలు వస్తున్నాయి రాహుల్ గాంధీ పైన. పైగా ఆయన ప్రజల్లో కలిసిపోతున్న తీరు, గంటల తరబడి ఆయన నడుస్తూ ఉన్నారు, ప్రజలతో ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారు. ఈ విషయాలు ఒక ఊరికి వెళితే కనుక ఆ ఊరిలో జరిగిన ఒక సభ, అక్కడ రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ను దేశవ్యాప్తంగా తీసుకొని వెళ్తున్నాయి. ఇవి నిరుద్యోగము, ధరల పెరుగుదల, ఈ నిరుద్యోగము ధరల పెరుగుదలలో వ్యవసాయము దాని అనుబంధం, తర్వాత సేవల రంగాల్లో వచ్చిన మార్పు, విద్య, వైద్యము ఈ రంగాల్లో వచ్చిన మార్పులు, నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో ఇది యాత్రలో ఒక శ్వేతపత్రం లాగానే ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం, ఈ నిరుద్యోగానికి సంబంధించిన ధరలకు సంబంధించిన తీసుకొని వెళ్ళే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు, 10 ఏళ్ల కాలంలో జరిగిన నియామకాలు, 10 ఏళ్ల కాలంలో ధరల పెరుగుదల తీరు ఎట్లా ఉన్నది, ఇవాళ పెట్రోల్ ధరలు పెరుగుతున్న తీరు, నిత్యావసరాలు పెరుగుతున్న తీరు, భరించలేని పన్నులు, ఇవన్నీ విషయాలను కూడా ప్రజల ముందుకు రాహుల్ గాంధీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి బలంగా లాభిస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ లేదా నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఆయన వారు వేస్తున్న వ్యూహాలకు కౌంటర్గా అంత ధీటుగా తట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా లేదా అనేదానికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏమిటో కనబడింది మనకు. అంటే అక్కడ ఏ లోపాలు ఉన్నాయో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. లోక్సభ ఎన్నికల్లో ఆ లోపాలు పునరావృతం కాకూడదు అనుకుంటున్నది. లోక్సభ ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయయాత్ర మరిన్ని ఓట్లను, సీట్లను తీసుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. దానికి అస్త్రంగా ఎంచుకున్న ప్రజలపైన తక్షణ ప్రభావం చూపే అంశాలను ఎజెండాగా చేసుకొని ముందుకు వెళ్తున్నది. దీంట్లో ఏ మేరకు ఫలితం వస్తుందనేది లోక్సభ ఎన్నికల ఫలితాలే మనకు చెప్తాయి.